బెళగావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిడబ్ల్యూసీలో అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అమిత్ షా వ్యాఖ్యలపై సీరియస్ గానే చర్చించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. శుక్రవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనుంది కాంగ్రెస్. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు మొత్తం ఒక 200 మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి బెళగావి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, బెల్గాం పట్టణంలో ఉన్నటువంటి తిలకవాడి ప్రాంతంలో మనం ఉన్నాము. తిలకవాడిది వీర్ సౌద్ పబ్లిక్ పార్క్. ఇది వీర్ సౌద్ పార్క్ ఆ రోజుల్లో అంటే 1924 డిసెంబర్ 26, 27 ఈ 2 రోజుల్లో కూడా ఇక్కడ తిలకవాడి ఈ ప్రాంతంలోనే మహాత్మా గాంధీ అధ్యక్షతన ఈ ఏఐసీసీ సమావేశాలు జరిగాయి. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకార్థం దాన్ని గుర్తు చేసుకునే విధంగా తిరిగి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వీరంతా కూడా దాదాపు 200 మంది సీనియర్ నాయకులంతా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏ రకంగా ఉంది, గాంధీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందన్న ఒక సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలంలోనే ఇదే చోట ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ రాతితో కూడినటువంటి స్తంభాలు అవన్నీ కూడా ఆ రోజుల్లో ఏఐసీసీ సమావేశాలకి 1924 డిసెంబర్ 26, 27 2 రోజుల్లో పాల్గొంటే అతిథులు దాదాపు 70,000 మంది ఈ ప్రాంతంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ పాల్గొనడానికి వారికి ప్రత్యేకంగా ఒక బావిని కూడా తవ్వించి ఈ బావిలో ఉన్నటువంటి నీటిని తాగునీరు వారికి సప్లై చేసేందుకు గాను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు జరిగింది. అందుకు గుర్తుగా ఏ ప్రదేశంలో అయితే 1924 ఏఐసీసీ సమావేశాలు జరిగాయో అదే ప్రదేశంలో ఈరోజు కార్కింగ్ ఒకటి సమావేశం, విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అనేక అంశాలను చర్చించి 2 రాజకీయ, ఆర్థికమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా ఇక్కడ ఆమోదించబోతుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సీనియర్ నాయకులంతా కూడా ప్రధానంగా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలకి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉంది. గాంధీ సిద్ధాంతాలే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ప్రజలు హర్షిస్తూ అందరూ కూడా ఆమోదిస్తున్నటువంటి అంశం. ఆ విషయంలో గాంధీ భారత్, మహాత్మా గాంధీ ఏదైతే కళ్ళకన్నాడో ఆ భారతదేశాన్నే మేము కూడా తిరిగి ఆవిష్కరించేందుకు పునరంకితం అవుతున్నామన్న ఒక సందేశాన్ని ఇచ్చేందుకు గాను ఈ రోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా ఇతర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీరంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు దేశవ్యాప్తంగా 200 మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రేపు మధ్యాహ్నం తిరిగి కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్ రాజ్యాంగాన్ని పరీక్షిస్తూ మహాత్మా గాంధీ కన్న కళలను, ఆయన వల్లించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా, అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించారో రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామన్న ఒక సందేశాన్ని పంపించేందుకు ఒక పెద్ద ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పాల్గొనబోతున్నారు. ఈ చాలా కీలకమైనటువంటి సమావేశాలు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏ భావజాలంతో అయితే అనేక చట్టాలను ప్రవేశపెడుతుందో ఆ చట్టాల యొక్క ఉన్నటువంటి ఉద్దేశాలేంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశాలకు, ఏ భావజాలానికి కట్టుబడి ఉంది అన్న అంశాన్ని మీమాంసను విశ్లేషించి చర్చించి ఆ తర్వాత నాయకుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత కొన్ని తీర్మానాలను ఇక్కడ ఆమోదించబోతున్నారు. 2025 సంవత్సరంలో
కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చే ఏడాది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కార్యాచరణను రూపొందించుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలను మనం అమలు చేసుకోవాలి, ఆ కార్యక్రమాలను ఏ రకంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని ఇక్కడ చర్చించి దానికి అనుగుణంగా కొన్ని తీర్మానాలు కూడా చేయబోతున్నారు. ఆ తీర్మానాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా రాష్ట్రాల నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది ఆ రోజుల్లో కర్ణాటకలో బెల్గాంలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాలకు గుర్తుగా ఉన్నటువంటి ఈ తిలక్వాడి ప్రాంతంలోనే ఇక్కడ ఒక పార్కును ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ బావిని ఇదంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన సమావేశాలు. 100 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి గాంధీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందన్న ఒక గట్టి సందేశాన్ని ప్రజలకు పంపించాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.